హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. ఇప్పటి వరకు మనం ప్రాబబిలిటీకి సంబంధించి 21 ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో మనకి 20 సెకండ్లో ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ 20 సెకండ్లో మనకి ఫస్ట్ రిఫర్ టు ఎగ్జాంపుల్ 1.3 ఫస్ట్ వన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. మనకి టేబుల్ ఫాలో మొత్తం కంప్లీట్ చేయమంటున్నారు. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఏ స్టూడెంట్ ఆర్గ్యూస్ దట్ దేర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్. అవేంటి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12 వరకు ఇచ్చున్నారు. దేర్ ఫోర్ ఈచ్ ఆఫ్ దమ్ యాజ్ అ ప్రాబిలిటీ 1/11. డూ యూ అగ్రీ విత్ దిస్ ఆర్గ్యుమెంట్? జస్ట్ 5 యువర్ ఆన్సర్. అంటే ఫస్ట్ది మనం ఫస్ట్ టేబుల్ చేసాం అనుకోండి, సెకండ్ టేబుల్ వస్తుంది. అసలు క్వశ్చన్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో మనకి ఇక్కడ ఈవెంట్ అని ఇచ్చి సమ్ ఆఫ్ 2 డైస్ అని ఇచ్చారు కదా. యాక్చువల్గా ఏంటంటే మనం లూడో ఆడుతాం కదా. మనం లూడో ఆడేటప్పుడు మనకి డైస్ అంటాం కదా, లూడో పిక్క. సో ఇలాగ మనకి 2 డైస్ ఉన్నాయి. మనకి ఫస్ట్ డై 1, ఫస్ట్ డై 2. సో ఇలాగా 2 డైస్ ఉన్నాయి కదా. అసలు ఏంటంటే గేమ్ ఏంటంటే మనకి 2 డైస్ వేసేటప్పుడు అంటే ఒకేసారి మనం త్రో చేసేటప్పుడు ఇలాగ ఒకేసారి త్రో చేసాం. సో త్రో చేసేటప్పుడు దాని కాంబినేషన్స్ ఎలాగా అంటే డై 1లో ఎంత నెంబర్ వస్తుంది, డై 2లో ఎంత నెంబర్ వస్తుంది. సో ఆ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఎంతో కొంత నెంబర్ వస్తుంది. అయితే మనకి ఏవి పడితే అవి ఫైండ్ అవుట్ చేయమనలేదు. మనకి సెలెక్టెడ్గా నెంబర్స్ ఇచ్చేటి 2 మనకి యాడ్ చేస్తే 2 రావాలి. 2 డైస్ మీద ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే 3 రావాలి. సో అలాగా 2 కూడా యాడ్ చేస్తూ వెళ్తే ఇలాగా మనకి అప్ టు 12 వరకు ఇచ్చారు మనకి ఇలాగా. సో ఇలాగా ఇవన్నీ కూడా సమ్స్ చేస్తే మనకి ఇలాగా మనకి నెంబర్స్ రావాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఎలా చేయాలని మీకు చెప్తాను. అసలు యాక్చువల్గా మనకి సపోజ్ 2 రావాలనుకోండి. 2 రావాలనుకుంటే ఇక్కడ డై 1, డై 2. సపోజ్ డై 2 త్రో చేసేటప్పుడు 1 వచ్చింది అనుకోండి. 2 రావాలనుకుంటే ఖచ్చితంగా డై 2లో కూడా 1 రావాలి. సో అప్పుడు ఈ 1 + 1 మనం చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో ఒకవేళ మనకి 3 కావాలి, ఇక్కడ ఇచ్చారు కదా 3 కొనుక్కోమని. ఒక 3 కొనుక్కోమన్నారు అనుకోండి. 3 కావాలంటే అప్పుడు డై 1లో 1 వచ్చింది అనుకో, డై 2లో 2 రావాలి. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 2 యాడ్ చేస్తే 3 అవుతుంది. లేదు మనకి డై 1లో 2 పడింది, సో డై 2లో 1 రావాలి. సో అలాంటప్పుడు కూడా 3 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎన్ని కాంబినేషన్స్ కనబడుతున్నాయి, ఇక్కడ 2 కాంబినేషన్స్ కనబడుతున్నాయి 3కి. అలాగే ఎగ్జాంపుల్ మనకి 4 తీసుకోండి. 4 తీసుకుంటే మనకి డై 1లో 1 వచ్చింది అనుకోండి, డై 2లో 3 రావాలి. సో అప్పుడు మనకి 4 అవుతుంది. అలాగే డై 1లో 3 వచ్చి డై 2లో 1 వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా 4 అవుతుంది. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ ఉంది ఏంటి మనకి 2, 2. 2 డైలో కూడా 2, 2 పడినా సరే మనకి 4 వస్తుంది. సో ఇవన్నీ మనకి 3 కాంబినేషన్స్. సో ఇలాగా మనకి అప్ టు 12 వరకు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో ముందు మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతున్నాయి. టోటల్ అవుట్కమ్స్ నుంచి మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడ్ చేసాం అనుకోండి, మనకు వస్తుంది ప్రాబబిలిటీ. సో ఇప్పుడు మీకు టేబుల్ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఏటేటి కాంబినేషన్స్ కావాలి ముందు అవి రాసుకుందాం. మనకి ఏటేటి కావాలి, మనకి 2 కావాలి, 3 కావాలి, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇలాగా మనకి ఇన్ని కాంబినేషన్స్ రావాలి. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. సో మనం టేబుల్ అనేది మనం నీట్గా రాసుకున్నాం అనుకోండి, మీకు ఎన్ని కాంబినేషన్స్ వచ్చి అసలు ఏం కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమవుతుంది. ఈ టేబుల్ అర్థమైందంటే మీకు ఈ ప్రాబ్లం ఈజీ. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకి నెంబర్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కాంబినేషన్స్ రాసుకుందాం. ఫస్ట్ డేలో 1 పడింది, సెకండ్ డేలో కూడా 1 రావాలి. అప్పుడు మనకు 2 అవుతుంది. ఇంకా వేరే పాసిబిలిటీ ఏమైనా ఉందా, లేదు. మనకి 2 పడిందే మరి 3 అయిపోతుంది ఖచ్చితంగా. సో అందుకని ఈ ప్రాబిలిటీ మనకి లేదు, ఇంతవరకే పాసిబిలిటీ 1. నెక్స్ట్ 3 కావాలి. 3 కావాలనుకోండి, ఫస్ట్ డేలో 1 పడింది, సెకండ్ డేలో ఖచ్చితంగా 2 రావాలి. సో ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఫస్ట్ డేలో 2 పడింది, సెకండ్ డేలో 1 రావాలి, అప్పుడు 3 అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది పాసిబిలిటీ, ఇంకేం లేదు పాసిబిలిటీ. సో 4 రావడానికి ఎలాగా, మనకి ఫస్ట్ డేలో 1 పడింది అనుకోండి, సెకండ్ డేలో 3 రావాలి. అదే కూడా ఫస్ట్ డేలో 3 పడింది అనుకోండి, సెకండ్ డేలో 1 రావాలి. ఇంకొకటి ఉంది పాసిబిలిటీ 2, 2. ఇలా కూడా మనకి 4 వస్తుంది. ఇప్పుడు 5 చూద్దాం చూడండి. 5 రావాలంటే ఫస్ట్ డేలో 1 వచ్చింది అనుకోండి,
సెకండ్ డైలో 4 రావాలి. అదే మనకి ఫస్ట్ డైలో 4 పడింది, సెకండ్ డైలో 1 రావాలి. నెక్స్ట్ ఫస్ట్ డైలో 2 పడింది, థర్డ్ డైలో 3 రావాలి. ఒకవేళ ఫస్ట్ డైలో 3 పడింది, సెకండ్ డైలో 2 రావాలి. సో ఇలాగ మనకి ఇందులోనే ఎన్ని ఉన్నాయి మనకి పాసిబిలిటీస్? 4 ఉన్నాయి మనకి కాంబినేషన్స్. సో 6కి చూద్దాం. మనకి 1 వచ్చింది అనుకోండి 5 రావాలి. కొంచెం ఫాస్ట్గా చెప్తాను. 5 వచ్చింది అనుకోండి 1 రావాలి. అదే మనకి 2 వస్తే ఇక్కడ 4 రావాలి, 4 వస్తే 2 రావాలి. ఇంకేమంత కాంబినేషన్ ఇంకోటి ఉంది 3,3. సో ఇలాగ మనకి ఇందులోనే మనకి 5 కాంబినేషన్స్ ఉన్నాయి. 7 రావాలి. 7 రావాలంటే అలాగే మనకి 2,5, 5,2, 3 ఉంది, 4 ఉంది. అదే మనకి ఇక్కడ 4 పడితే ఇక్కడ 3 రావాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా కాంబినేషన్స్? ఉంది, 6 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 6 ఉంది. సో 7కి కావాల్సిన కాంబినేషన్స్ మనకి ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఇప్పుడు 8 చూద్దామండి. 8కి కావాలంటే 4,4 సింపుల్ మనకు తెలుసు. నెక్స్ట్ 5,3 ఇది మనకు తెలుసు. అదని రివర్స్ 3,5. ఇంకా ఏమైనా ఉన్నాయా 8 రావడానికి? ఇంకా ఉంది 2,6 ఉంది, 6,2 ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయి మనకి? ఇంక వేరే 8 లేవు. సో కాంబినేషన్ మొత్తం రాసుకున్నాం. ఇప్పుడు మనం 9 చూద్దాం. 9కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఫస్ట్ 3,6, 6,3 ఈ 2 కాంబినేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ 4,5 అండ్ 5,4. ఇంకా ఏమైనా ఉన్నాయి కాంబినేషన్స్? ఇంకా లేవు. అంతే 9కి. ఇప్పుడు 10 రావాలి. 10 రావాలంటే మనం సింపుల్గా 5 ఇందులోనే 5 రావాలి, సెకండ్ దాంట్లో కూడా 5 రావాలి. లేదు ఫస్ట్ దాంట్లో 6 పడిందంటే సెకండ్ దాంట్లో 4 రావాలి. లేదంటే 4 వస్తే 6 రావాలి. సో ఇవి 3 ఉన్నాయి. నెక్స్ట్ 11కి వచ్చేసరికి 5,6 అండ్ 6,5. 12కి వచ్చేసరికి ఓన్లీ ఒకటే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి 6 2 డైలో. సో 2కి కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? పాసిబిలిటీస్ 1 ఉన్నాయి, 3కి పాసిబిలిటీస్ 2 ఉన్నాయి, 4 రావడానికి పాసిబిలిటీ 3 ఉంది, 5 రావడానికి పాసిబిలిటీ 4 ఉంది, 6 రావడానికి పాసిబిలిటీ 5, 7 రావడానికి పాసిబిలిటీ 6, 8 రావడానికి పాసిబిలిటీ అగైన్ 5, 9 రావడానికి 4, 10 రావడానికి 3, 11కి 2 అండ్ 12కి 1. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి అర్థమైంది. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ అనేది మీకు చెప్తాను. సో టోటల్ అవుట్కమ్స్ మనకి రావాలి అనుకోండి, మనకి ఇక్కడ 2 డైస్ ఉన్నాయి కదా. సో చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మీకు ఇంటర్మీడియట్లోకి వెళ్తే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ అటు వస్తుంది. అందులో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక ఫామ్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో సింపుల్గా మీరు వినండి, నేను రాస్తాను అలాగా. ఇప్పుడు మనకి ఫస్ట్ డైలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీకు ఎప్పుడు కూడా లైఫ్లో డౌట్ అని రాకూడదు కాబట్టి ఇంత నీట్గా టైం తీసుకుని మరీ చెప్తున్నాను. సో సెకండ్ దాంట్లో కూడా మనకి ఇలాగా 6 నెంబర్స్ ఉంటాయి డైస్. సో మనకి ఫస్ట్ దీంట్లో 1 పడింది అనుకోండి, 1తో పాటు మనకి ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? మనకి 6 ఉంటాయి. అర్థమైంది కదా. సో అలాగే మనకి సపోజ్ 2తో చూద్దాం. 2తో ఎన్ని ఉంటాయి మనకి? 2తో కూడా మనకి 6 ఉంటాయి. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ ఒక 6, ఇంకొక 6 వచ్చింది, 2 6లు వచ్చాయి. సో ఇప్పుడు 3తో చూడండి. 3తో కూడా మనకి 6 ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి 4తో చూడండి. 4తో కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇకపోతే 5తో చూడండి. 5తో కూడా మనకి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. నెక్స్ట్ 6తో చూడండి. 6తో చూసేసరికి మనకి 6తో కూడా సేమ్ 6 ఉంటాయి. సో ఎన్ని కలిపితే మనకి ఎన్ని అవుతుంది? 36 అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 36. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి, టోటల్ అవుట్కమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాస్తాం? మనకి ఎప్పుడైనా సరే ప్రాబిలిటీ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మీకు అర్థమైంది కదా. మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైందంటే ఇంకా మీ లైఫ్లో ఎప్పుడు కూడా డౌట్ ఉంటుంది, మీకు మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా మనం
చేద్దాం ఇప్పుడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ మనం ఇండివిజువల్గా రాయాలి, కాకపోతే ఒకటే మనకి ఓవరాల్ గెట్టింగ్ పెట్టేస్తున్నాను నేను. సో మీరు రాసేటప్పుడు మాత్రం ఎగ్జామ్లోని ఇండివిజువల్గా రాయండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 అని అలా రాయండి మీరు. కాకపోతే నేను సింగిల్గా రాసేస్తున్నాను. సో మనకి ఫస్ట్ 2 కావాలనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 రావాలనుకోండి. మీకు మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వర్కింగ్ అయితే మీకు తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 అంటే ఏం రాస్తారు మీరు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇది కూడా అంతే. సో 2 రావడానికి మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి. 2 రావడానికి 1 ఫేవరబుల్ అవుట్కమ్. సో మనం రాస్తాం ఫేవరబుల్ అవుట్కమ్ మనకి 2 రావడానికి 1 రాస్తాం. 1 టోటల్ అవుట్కమ్స్ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా. మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 36 వచ్చింది కదా. సో 36 రాస్తాం మనం. సో 36. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మనకి 2 రావడానికి ప్రాబిలిటీ అంతా మనకి 1/36. ఎప్పుడు? when 2 dice are rolled, మనకి 2 డైస్ అనేవి రోల్ చేసేటప్పుడు వచ్చే ప్రాబిలిటీ. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సెకండ్ ఏంటి? మనకి 3 రావాలి. 3 రావాలంటే ఎన్ని ఉన్నాయి మనకి? ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి 2 ఉన్నాయి. సో 2 ఉండేటప్పుడు మనకి 2/36 వస్తుంది. సో 2/36. ఓకే. ఇప్పుడు 4కి వచ్చేసరికి మనకి ఎన్ని? 3 ఉన్నాయి. 3/36. 4 వచ్చేసరికి 5th వన్ రావాలి. 5th ఏంటి మనకి? 4/36 కావాలి మనకి. నెక్స్ట్ ఏంటి మనకి? 6 రావడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. సో మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? మనకి 5/36. సో నెక్స్ట్ మనకి 7 రావాలి. సో 7కి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 6 ఉన్నాయి. సో 6/36. నెక్స్ట్ ఏంటి మనకి? 8 రావాలి. సో 8కి 5/36. 5 ఫేవరబుల్, 36 టోటల్. సో నెక్స్ట్ ఇంక మనకి 9 ఏమో 4/36. 10 వచ్చేసరికి 3/36. నెక్స్ట్ 11 వచ్చేసరికి మనకి ఎంత? మనకి 2/36. నెక్స్ట్ ఫైనల్గా 12 రావడానికి 1/36. సో మీకు అర్థమైంది కదా. మళ్ళీ చూపిస్తాను చూడండి. మనం ఇవన్నీ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ 36 వచ్చింది. సో ప్రాబిలిటీ ఉంటే ఫేవరబుల్ బై టోటల్. సో వేసాం. సో మనకి టేబుల్ ఫిల్ చేయమన్నారు కాబట్టి మనం టేబుల్ అనేది మనం ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ పార్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ అనేది కూడా చేద్దాం. మనం ఫస్ట్ పార్ట్కి ఎందుకు ఇంత టైం తీసుకున్నానంటే మీకు డౌట్ అనేది ఉండకూడదు కాబట్టి ఇంత టైం అనేది తీసుకున్నాం. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనకి ప్రాబిలిటీ ఎలా వచ్చా? మనకి 1 నుంచి 6 నుంచి మనకి అగైన్ డౌన్ అయింది. సో మనకి ఆన్సర్ అంత వచ్చింది మనకి 1/36, 2/36, 3/36, 4/36, 5/36, 6/36. ఇక్కడ నుంచి మళ్ళీ 1కి డిక్రీజ్ అవుతూ వచ్చింది. 5/36, 4/36, 3/36, 2/36 అండ్ 1/36. సో మనకి అడిగినట్లుగా ఫస్ట్ పార్ట్ అనేది మనం కంప్లీట్ చేసాం. సెకండ్ పార్ట్ ఏమంటున్నారంటే చూడండి. ఎ స్టూడెంట్ ఆర్గ్యూస్ దట్ దేర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్. మనం ఏదైనా చూసాం ఆల్రెడీ పైన ఇచ్చారు. సో దేర్ ఫోర్ ఈచ్ ఆఫ్ దెమ్ యాజ్ ఏ ప్రాబిలిటీ 1/11. సో అది ఏమంటున్నాడంటే ఈ 11 పాసిబిలిటీస్ కూడా అన్న మనకి ఖచ్చితంగా అన్నిటి ప్రాబిలిటీ కూడా 1/11 వస్తుంది అంటున్నారు. కానీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి? మనకి డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. చూడండి మనకి ఫస్ట్ ఇది వచ్చేసి 1/36, సెకండ్ 2/36 ఇలా మారుతున్నాయి కదా. కానీ తను ఏమన్నాడు? 1/11 అన్నాడు. సో సెకండ్ క్వశ్చన్ అనేది రాంగ్ అనమాట. సో సెకండ్ పార్ట్ ఏమని రాస్తాం మనం? సెకండ్ పార్ట్ ఏమని రాస్తాం అంటే మనకి ఈచ్ ఈవెంట్ యాజ్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్. ఎందుకంటే ఒక్కొక్క ఈవెంట్కి సపరేట్ వేరేగా వచ్చాయి కదా మనకి ప్రాబిలిటీస్. ఇవి కూడా సేమ్గా లేవు కదా. సో అందుకని ఈచ్ ఈవెంట్ యాజ్ డిఫరెంట్ ప్రాబిలిటీస్. సో మనకు 22nd వన్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే 23rd.
సో దీంట్లో ఏమి ఇచ్చారంటే మనకి ఏ గేమ్ కన్సిస్ట్స్ ఆఫ్ టాసింగ్ ఏ 1 రూపీ కాయిన్ 3 times అండ్ నోటింగ్ ఇట్స్ అవుట్కమ్ ఈచ్ టైం. అంటే ఒక కాయిన్ 3 times వేస్తున్నారు ఒకేసారి, అంటే 3 times ఒకే కాయిన్ని వేస్తూ ప్రతిసారి కూడా వస్తున్న వాల్యూని అంట వీళ్ళు నోట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక కాయిన్, సింగిల్ కాయిన్ దెన్ ఒకేసారి మనకి 3 times వేస్తున్నారు. సో వేసేటప్పుడు ఏ వాల్యూస్ వస్తున్నాయో ఆ వాల్యూ ప్రతి వాల్యూని కూడా నోట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అనీఫ్ అంతా విన్ అవుతారంటే ఇప్పుడు ఇఫ్ ఆల్ ద టాసెస్ గివెన్ ద సేమ్ రిజల్ట్, అంటే ఈ త్రీ కూడా అప్పుడు 3 ఉన్నాయి కదా, ఈ 3 times కూడా మనకి సేమ్ రిజల్ట్ రావాలి. అయితే హెడ్స్ రావాలి లేక టైల్స్ రావాలి, అలాంటప్పుడు తను విన్ అవుతాడు. సో అలాంటప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగారు, క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ అనీఫ్ విల్ లూజ్ అంటే ఓడిపోవడం. సో ఓడిపోవడానికి ప్రాబిలిటీ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు చూడండి, ఒక కాయిన్ ఫస్ట్ టైం వేసాం అనుకోండి హెడ్, సెకండ్ టైం కూడా హెడ్ పడింది, థర్డ్ టైం కూడా హెడ్ పడింది అనుకోండి, అప్పుడు తను విన్ అయిపోతాడు. అలా కాకుండా ఫస్ట్ టైము టైల్ నెక్స్ట్ వేశారు, టైల్ మళ్ళీ పడింది, ఇంకోసారి వేశారు మళ్ళీ టైల్ పడింది, సో ఇలాంటప్పుడు కూడా విన్. అలా కాకుండా ఫస్ట్ హెడ్ పడింది నెక్స్ట్ టైల్ పడింది, సో లూజ్ అయిపోతారు. సో ఇలాగా మనకి ముందు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కాంబినేషన్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇందాక 22nd వేళ చేసి మనకి కాంబినేషన్స్ వస్తాయి అనుకోండి, సో అవే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. సో దాన్ని బట్టి మనం టోటల్ అవుట్కమ్స్ ఈ రెండు డివైడ్ చేసుకుందాం, మనకి ప్రాబిలిటీ అనేది వచ్చేస్తుంది. సో చూడండి మనకి సొల్యూషను. ఫస్ట్ మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకుందాం. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అయితే అన్ని 3 హెడ్లు రావాలి లేక టైల్ రావాలి. సో ఏంటి మనకి రాసుకుందాం, హెడ్ 3 times వేసాం హెడ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి మనకి టైల్స్ 3 సార్లు కూడా టైల్స్ వచ్చినా విన్ అవుతారు. సో అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 2 ఉన్నట్లు. ఇంకా నెక్స్ట్ ఇంకేముంది, టోటల్ అవుట్కమ్స్ మనం రాద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి ఎన్ని, ముందు అవుట్కమ్స్ ఎన్నో తెలిస్తే మనకి కౌంట్ చేసేయచ్చు. సో మనకి హెడ్ ఆల్రెడీ ఇచ్చిన మనం రాసుకుందాం, 2 మనకి తెలుసు, 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా మనకి 2 సార్లు హెడ్ పడి ఒకసారి టైల్ పడ్డం, లేదు 2 సార్లు టైల్ పడి ఒకసారి హెడ్ పడ్డం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఒక హెడ్, నెక్స్ట్ టైల్ పడి 2 హెడ్లు పడ్డం, టైల్, నెక్స్ట్ ఒక హెడ్ పడి 2 టైల్ పడ్డం. సో ఇవి మనకి టోటల్గా మనకి 8 పాసిబిలిటీస్ అనమాట టోటల్గా అవుట్కమ్స్. సో మనకి ఎన్ని ఉన్నట్లు, 8 ఉన్నట్లు. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి ఎన్ని వచ్చాయి, మనకి 8 వచ్చాయి. దాంట్లో ఫేవరబుల్ మనకు కావాల్సినవన్నీ 2, ఎందుకంటే విన్ అవ్వడానికి. సో చూడండి మనకి ఇక్కడ విన్ అవ్వడానికి 2 ఉంది మనకి ఇక్కడ అవుట్కమ్స్, కానీ మనకి లూజ్ అవ్వడానికి కావాలి. సో టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 8లో 2 మనం విన్ అయిపోతాం. సో టోటల్ వచ్చేసి మనకి 8. దాంట్లో విన్ అవ్వడానికి ఛాన్సెస్ 2. సో అలాంటప్పుడు ఓడిపోవడానికి ఛాన్స్ ఎన్ని ఉంటాయి, 8 - 2 ఎంత మనకి 6. సో మీకు వచ్చింది కదా, అంటే 6 times ఓడిపోయే ఛాన్స్ ఉంది, 2 times గెలిచే ఛాన్స్ ఉంది. సో ప్రాబిలిటీ మనకి ఎంత కనుక్కోమన్నారు, మనకి ఓడిపోవడానికి కనుక్కోమన్నారు. సో అదే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాబబిలిటీ దట్ హనీఫ్ అనే అబ్బాయి ఓడిపోవడానికి ప్రాబిలిటీ మనం పాయింట్ అవుట్ చేస్తున్నాం. విల్ లూజ్ ద గేమ్. మీకు ఎక్కడైనా డౌట్ ఉందంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఓడిపోవడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, మనకి ఇక్కడ 6 ఉన్నాయి. సో అవుట్ టోటల్ 8. సో మనకి 6/8. సో 2 కూడా మనకి 2 టేబుల్ అనేది మనం డివైడ్ చేసుకోవచ్చు, 2 3s 2 4s. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది ఆన్సర్, మనకి 3/4 వస్తుంది. సో ఆన్సర్ 3/4. సో మీకు అర్థమైంది కదా అనీఫ్ ఓడిపోవడానికి ప్రాబిలిటీ ఎంత, మనకి 3/4. సో మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమై అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఏమైనా ఉన్నట్లు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. సో రిమైనింగ్ వీడియోస్ మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. మిగతా మనకి మిగిలినవి ఓన్లీ 2 ప్రాబ్లమ్సే. సో ఈ 2 ప్రాబ్లమ్స్తో మొత్తం మనకి ప్రాబిలిటీ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ మీకు నచ్చినట్లయితే
ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.